अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఈరోజు మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించి మా అందరికీ ఇహపరలోకాలలో సరైన మార్గాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇస్లాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఇస్లాంలో ముందుగా 5 స్తంభాలను మనం చెప్తూ ఉంటాం. ఆ 5 ఏమిటి అంటే, మొదటిది అల్లా అంటే కల్మా చదవడం, రెండవది నమాజు స్థాపించడం. ఎవరైతే అల్లాని విశ్వసించారో నమ్మారో వారు తర్వాత నమాజుని ప్రతిరోజు 5 నమాజులు ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇక తర్వాత రంజాన్ ఉపవాసాలు పాటించడం, రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించడం. ఇక తర్వాత ఎవరికైతే స్తోమత ఉందో వారు జకాత్ ఇవ్వటం. తర్వాత ఎవరికైతే స్తోమత ఉందో వారు హజ్ యాత్ర కూడా చేయటం. ఈ యొక్క 5 కూడా ఇస్లాంలో మొదటి సూత్రాలు. దాని తర్వాత ఈమాన్ అంటే ఏమిటంటే 6 విషయాలు ఈమాన్లో ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అల్లా ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని వింటున్నాడు, మనకి ఇస్తాడు. ఇలా ప్రతి విషయాన్ని అల్లా పైన విశ్వాసం ఉంచి నమ్మటాన్ని ఈమాన్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం అల్లా అనే ఈ యొక్క పదాన్ని కనుక తెలుసుకుంటే కనుక తెలుగులో దేవుడు, భగవంతుడు, ఈ విధంగా కృపాకరుడు, సృష్టికర్త, ఇలా రకరకాలుగా మనం తెలుగులో పిలుస్తాం. ఇంగ్లీష్లో గాడ్ అని అంటాం, లేదా లార్డ్ అని అంటాం. అలానే అరబ్బీ భాషలో ఈ యొక్క దేవుడు అనే పదాన్ని అల్లా అనే భాషతో పిలుస్తారు అన్నమాట. మరి ఈ యొక్క అల్లా అంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని, ఇది ఈ యొక్క ఈమాన్ అంటే విశ్వాసంలో భాగం. ఆయన ప్రతి క్షణం మనం ఎక్కడున్నా కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు అని ఇది నమ్మాలి. ఇక తర్వాత దేవుడు వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను కూడా సృష్టించాడు అని. దాని తర్వాత దేవుడు మట్టిని తయారు చేసి మానవుడిని తయారు చేశాడు అని, అగ్నిని తయారు చేసి వాటి నుంచి జిన్నుల్ని తయారు చేశాడు అని, ఇలాంటి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఈమాన్ల విశ్వాసాలు అల్లాని విశ్వసించడం, తర్వాత అల్లా దైవదూతలను కూడా సృష్టించాడని నమ్మటం, తర్వాత దైవ గ్రంథాలు ఈ యొక్క మానవులకి దేవుడు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం దైవ గ్రంథాలు దించాడు అని నమ్మటం, తర్వాత ప్రతి యుగంలో ప్రతి కాలంలో వారి వారి భాషల్లో జాతుల్లో నుంచి ప్రవక్తలను ఎన్నుకున్నాడని, ప్రవక్తలు కూడా ఉన్నారని నమ్మటం. దాని తర్వాత ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది. మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాల హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గం